ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇక యాజ్ యూజువల్ ముగ్గు పెట్టేసి ఇక స్టార్ట్ చేశాను. ఇక మన చిన్నారులు వెంటే ఉంటాయన్నమాట. సో నేను బయట వెళ్తే బయట, ఇంట్లో వెళ్తే ఇంట్లో అని. కాకపోతే గేట్ తీస్తే మాత్రం ఏదో జైల్లో నుంచి బయట వెళ్ళిపోతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాయో అంత హ్యాపీగా ఉంటాయన్నమాట. కాకపోతే కిందికి వెళ్ళిపోతే మళ్ళీ తప్పిపోతాయేమో అని భయం. సో అప్పుడప్పుడు గేట్ తీసి కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. తర్వాత మా ఇంట్లో దాసాన్ పువ్వులు ఈరోజైతే 3 పూసాయి. 2 ముద్దవి, 1 రెక్కవి, 2 దేవుడు పెట్టినట్టున్నారు. ఇక ఇవేంటంటే ఫుడ్ అక్కడ వేసేస్తే ఆకలి వేసినప్పుడు వచ్చి తింటూ ఉంటాయి. ఇక మార్నింగ్ రొటీన్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్ తీసుకొచ్చారనమాట. స్ప్రింగ్ ఆనియన్ అంటే చాలా ఇష్టం. సో దాన్ని క్లీన్ చేస్తున్నాను. ఫుల్ మట్టి మట్టిగా ఉంది. సో ఆనియన్స్ కూడా బాగా ఊరిపోయింది అనమాట. అదే గుర్తొచ్చింది, మా ఊర్లో అయితే దిబ్బలుగా పడేస్తూ ఉంటారు స్ప్రింగ్ ఆనియన్. ఎర్రగడ్డలకు పరికేసి ఆడే దిబ్బలు పారేస్తూ ఉంటారు. ఇక్కడేమో దాన్ని మనం కొనుక్కుంటూ ఉన్నామని చెప్పి అనిపిస్తుంది. తర్వాత మంచి టీ పెట్టుకున్నాను. ఈరోజు టీ వచ్చి తులసి టీ అనమాట. సో బయటంతా చాలా ఎండగా ఉంది, అందువల్ల ఈరోజు డైనింగ్ టేబుల్ మీదే అలా గార్డెన్ ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉన్నాను. కొద్దిసేపు అలా టీ పెట్టేటప్పటికి పైన పొక్కు కట్టిపోయింది. సో ఇక మా వారైతే పొద్దున్నే పూజ చేసేసి వెళ్ళిపోయారు. సో రోజు ఎంత ఎర్లీగా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎర్లీ మార్నింగ్ 2 o'clock వెళ్ళినా పూజ చేసే వెళ్తారు. మనకైతే ఇవన్నీ పట్టవనుకోండి. తర్వాత పూజ నా కోసం శాండ్విచ్ చేసిందనమాట. ఆనియన్స్, తర్వాత కీరా, టమాటాస్, తర్వాత ఇంకేదో వేసిన బక్రీము, అది గుర్తు రావట్లేదు, అది వేసి చేసి ఇచ్చింది. నాకు ఎందుకవి బాగా నచ్చుతున్నాయి. ఒకసారి కాశ్మీర్కి వెళ్ళినప్పుడు మేము యాక్చువల్గా ఎక్కువ అవే తిని బతికాం. చపాతీలు, ఆ కూర సగిచ్చక అవే తిన్నాం అన్నమాట. సో శాండ్విచ్ బాగుంటుంది వెజిటబుల్స్తో అయితే కనుక. తర్వాత ఇక గార్డెన్లో చెట్లన్నిటికీ నీళ్ళు పట్టేయాలి. ఇక చెప్పాను కదా ఇందాక, వదిలేమో లేదో చూడండి, బయట వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి. సో చూడండి, ఒకటేమో పైకి వెళ్ళిపోయింది, 2 ఏమో కింద ఉన్నాయన్నమాట. సో వదిలేయండిరా బాబు మమ్మల్ని అన్నట్టు. రైట్ అక్కడ చూడకూడదు, ఇక్కడ తారా తారా, ఓహో ఇక్కడ ఎక్కడికి పోతున్నావు? చూడు, చెట్లకు పట్టడానికి నీళ్ళు తెస్తే దాన్ని తాగుతూ ఉందన్నమాట. ఇదేమో పైనెక్కి మొత్తం బెంగళూరు అంతా చూడాలని ట్రై చేస్తుంది. ఇక ఈ గార్డెన్లోకి వచ్చేసినట్లయితే మన చిన్నారుల కోసం డైలీ క్లీన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డస్ట్ ఎక్కువగా ఉంటుంది రోడ్డు పక్కన కాబట్టి. సో ఇవి బయట వచ్చి తిరుగుతూ ఉంటాయి, మళ్ళీ ఇంట్లోకి వచ్చి మన మీద తొక్కుతూ ఉంటాయి అని చెప్పి గార్డెన్ అయితే ఒక్కొక్కసారి మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు క్లీన్ చేస్తూ ఉంటాను. సో అవి కింద పడి దొల్లాడినా కూడా ఎక్కువ మట్టి అంటకుండా ఉండేందుకు. కానీ ఎలా చేసా కూడా ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇక మనం ఏం చేయలేం. సో బయట వదలకుండా చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే వాటికి లోపల బంధించి ఒకలాగుంటుంది కదా అని చెప్పి బయట వదులుతూ ఉంటాను. అవి బయట గార్డెన్లో వదిలితే ఏమీ రచ్చ చేయవు. అదే వెనకాల బాల్కనీలో వదిలితే మాత్రం ఇంకా కిటికీ ఎక్కేస్తాయి, గోల చేస్తాయి, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని. సో వాటికి మనుషులు అట్లా మెదులుతూ ఉండాలి, లేకపోతే అరుస్తూ ఉంటాయి అన్నమాట. సో మొత్తం ఈ వీడియో అంతా పిల్లల గోలతోనే సరిపోతుంది అనుకుంటున్నారా? సో యానిమల్ లవర్స్కి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటాను. తర్వాత ఏం చేశానంటే, సో మొత్తం బయట చిన్నవి ఉంటాయి కదా, మనం చెట్లు కొనుక్కొచ్చుకున్నప్పుడు బ్లాక్ పాట్స్ ఇస్తారు కదా, సో అవి కూడా మనం పడేయకుండా, సో ముందైతే నేను ఒకదానిలో ఒకటి వేసేసి అలా పెట్టిండేదాన్ని. ఇప్పుడు ఏంటంటే సో అన్నిట్లో మట్టి పోసి, సో బయట కూడా గార్డెన్ బాగుంటుంది కదా అని చెప్పేసి బయట అన్నీ చేశాను. కానీ బాగా అల్లుకుంటున్నాయి. అలా పెట్టిందే తడువు కింద వరకు బాగా వచ్చేస్తున్నాయి అనమాట. కానీ కలర్ఫుల్గా ఏదైనా ఫ్లవర్స్ ఉంటే బాగుండేది అనిపించింది. చిన్ని తొలలు చిన్ని దా చూసారు కదా,
కింద ఫ్లోర్లోకి వెళ్ళిపోయాయి అనమాట. కొంచెం వదిలేస్తే చాలు కింద ఫ్లోర్కి వెళ్ళిపోయాయి. కానీ నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే వాటిని బయట టెర్రస్లో వదిలి, ఒకవేళ ఎప్పుడైనా గేట్ ఎవరైనా తీసేసి వేయడం మర్చిపోయినా కూడా సో అవి కిందకి వెళ్ళినా మళ్ళీ ఎలా రావాలి అనేది వాటికి నేర్పిస్తూ ఉన్నాను అనమాట. సో నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా ఎక్కడికి వెళ్తున్నాయి. కింద ఫ్లోర్కి వెళ్ళి అక్కడ మెట్ల మీద కాసేపు పడుకున్నాయి, అటు ఇటు తిరిగాయి, మళ్ళీ అరుస్తున్నాయి, అలా ఉన్నాయన్నమాట. చూడండి, నేను ఎక్కడ పట్టుకొని లోపలికి తీసుకెళ్తాను అని పరిగిస్తూ ఉంది. కింద స్టెప్స్ మీదకి వెళ్ళిపోయింది. సో మళ్ళీ తీసుకొచ్చానమాట. ఇంకా ఇంకొకటి ఏంటంటే పాపం ఆ చిన్నది ఇప్పుడు నేను పట్టుకుంటున్నాను కదా, మన టెర్రస్ పైన ఆ గ్రిల్ పైనకి కింద పడిపోయింది. కింద అంటే కింద ఫ్లోర్లో బాల్కనీలో పడిపోయింది అనమాట. సో మేము ఆ రోజంతా ఎత్తుక్కున్నాం. నిజంగా ఆ రోజు మూడ్ ఆఫ్ అయిపోయింది మొత్తం. ఎలా వెళ్ళిందా, ఒకవేళ ఏదైనా కుక్కలు తరుముకున్నాయా బయట వచ్చేస్తే అని. కానీ కింద గేట్ కింద కూడా గ్రానైట్ పెట్టున్నా పోయేదానికి ఆస్కారం లేదు. ఎలా పోయాయా అని చెప్పి పొద్దునుంచి ఈవినింగ్ వరకు పూజీ నేను ఎక్కడో సౌండ్ వినిపిస్తున్నాను అనుకుంటూ ఉన్నాం. కానీ మళ్ళీ మన భ్రమేమోలే పాప అని చెప్పి అలా అనుకున్నాం. మొత్తానికి మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఫోటో పెట్టారు, ఇది ఎవరిది అని చెప్పి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ బాల్కనీలో ఉన్నింది. మేము అంతా తిరిగాం కానీ ఇల్లు తిరగలేం కదా. సో అలా దొరికిందనమాట. కొంచెం కాలు దెబ్బతినింది. సో ఇక్కడ కొంచెం ఓకే, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఫ్రాక్చర్ అవ్వలేదు కానీ మజిల్ పట్టుకుంది. ఐస్ ప్యాక్ పెట్టండి అని చెప్పారు. అది ఎక్కడ పెట్టించుకుంటుంది, ఐస్ ప్యాక్ పెడితే పారిపోతుంది అనమాట. సో మొత్తానికి డైలీ కొద్దిగా అడుగు వేసి నడవడానికి ప్రయత్నిస్తుంది, ఒక లెగ్ మాత్రం కాబట్టి. సో ఇలా రోజు నాకు వీటితో బాగా టైం పాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఎవరు లేకపోయినా ఇంట్లో 10 మంది ఉన్నట్లు. ఇంకొకటి ఏంటంటే ఇవి మన వెనకాలే తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని మనం కొద్దిసేపు లేకపోయినా కూడా మిస్ అవుతూ ఉంటాం. ఇవి యానిమల్ లవర్స్కి మాత్రమే ఇది అర్థమవుతుంది. సో మిగతా వాళ్ళు ఏంటబ్బా ఎప్పుడు చూసినా ఈ పిల్లులు గోలా అని అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, ద్వారపాలకులు రాగా నిద్రపోతూ ఉంది ఇక్కడ పడుకొని. తర్వాత ఈ కీరకాయలు వచ్చి మన సైట్ పక్కన ఒక తోట ఉంది, ఆ తోటలో ఫ్రెష్గా కాస్తూ ఉంటాయి అన్నమాట. సో ఓనర్ అయితే మీరు ఎప్పుడైనా కోసుకొని వెళ్ళండి కావాలంటే అని. ఇవి మన సైట్లో కాసిన నేరేడు కాయలు అన్నమాట. సో ఈసారి సైట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నేరేడు పళ్ళు, తర్వాత ఈ కీరకాయల తోట, అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. తర్వాత మా ప్రణవ్ వచ్చి ఈరోజు మటన్ బిర్యానీ, దొన్నె బిర్యానీ అంటారు బెంగళూరులో, అది తీసుకొచ్చాడు. తర్వాత మన చిన్నారుల్ని వ్యాక్సిన్ కోసం ఈరోజు తీసుకెళ్తూ ఉన్నాం. చాలా రోజుల తర్వాత బయట తీసుకెళ్తున్నాం. వాటిని ఎప్పుడు మనం బయట తీసుకెళ్ళాం కాబట్టి ఒకటే గోల చేస్తున్నాయి. సో వ్యాక్సిన్ వేస్తే అవి వాటికి బాగుంటుంది, మనల్ని ఏమన్నా కరిచినా కూడా ఏం కాదు అని. కానీ ఎంత ప్రేమగా కొరుకుతాయో, అలా కొరికినట్టు కొరుకుతాయి అనమాట. మన ముద్దుగా కొరికినా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ని చెప్పండి. ఏదో నాకెందుకో ఈ చిన్నారుల్ని చూపించాలనిపించి ఈ వీడియో తీశానమాట. చూడండి, ఒక్క సెకండ్ కామ్ ఉండట్లా, అరుస్తూనే ఉన్నాయంట. కానీ ఇప్పుడు కామ్గా ఉన్నప్పుడు తీసిన పిక్ మాత్రం మీకు పెట్టానన్నమాట. సరే, ఇంజెక్షన్ వేసేటప్పుడు మాత్రం బుద్ధిగా వేయించుకున్నాయి, గోలగాలు చేయలేదనింది పూజీ. నేనైతే వెళ్ళలేదు, పూజీ ప్రణవ్ వెళ్ళి వేసుకొచ్చారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా